మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుల వారి అత్యంత శ్రేష్టమైన నామం పేరట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మరి ఒక పర్యాయము ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నిండు మనసుతో ప్రభును స్తుతిస్తున్నాను. యథావిధిగా ఈ దినం కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. 73:23 వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. అయినను నేను ఎల్లప్పుడూ దేవుని యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు సెలవిచ్చే మాట ఏంటంటే, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉన్నదని ఆసాపు తన కీర్తనలో ఈ విధంగా రచిస్తూ వచ్చాడు. నేను ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నాను అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. తనకు కలిగిన శోధనలో, తనకు కలిగిన బాధలలో కృంగిపోయిన వ్యక్తిగా, నలిగిపోయిన వ్యక్తిగా మనం కనపడుతున్నాడు. ఆసాపు ఎంతో బాధలో ఉండి ఈ కీర్తన రచించాడు. అయితే తన బాధలో, తన కృంగుదలలో ఉండి తనెంతో కృషించిపోయి శోకసంద్రంలో మునిగిపోయిన ఆసాపు తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని, తన దేవుని బట్టి, తన దేవుడు తనకు చేసిన మేలును తలపోసుకొని, తను దేవుని యొక్క శక్తిని, తన బలమును జ్ఞాపకం తెచ్చుకొని తనను తానే ధైర్యపరుచుకుంటూ ఈ మాట పలుకుతా ఉన్నాడు. అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నాను, నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉన్నదయ్యా. ఈరోజు అంటే నేను ఒకవేళ ఈరోజు కుమిలిపోయినా, ఒకవేళ నేను ఈరోజు నలిగిపోయినా, ఒకవేళ నేను బాధపడినా, నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉన్నది. నేను ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నాను అంటూ తనను తాను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా ఆసాపు కీర్తనలో ఈ విధంగా రచిస్తూ వచ్చాడు. ప్రేమైన వల్లరా, ఆసాపు అయితే ఎల్లవేళలా దేవుని వద్దే ఉన్నాడు. ఆయన కుడి చేతిని దేవాదేవుడు పట్టుకొని ఉన్నాడు అన్నట్లుగా ఆసాపు గారు కీర్తన రచించారు. అయితే ఈరోజు ఈ వాక్యాన్ని బోధిస్తున్న నేనైనా, ఈ వాక్యాన్ని వింటున్న నీవైనా ఎక్కడ ఉన్నావు? మనం ఎక్కడ ఉన్నామండి? ఆసాపు అయితే ఎల్లవేళలా నేను నీ యొద్దనే ఉన్నానయ్యా అంటూ భక్తుడు సెలవిచ్చాడు. మరి ఈరోజు నీవు ఏ చోట ఉన్నావు? నీవు ఏ ప్రాంతంలో ఉన్నావు? ఎక్కడ ఉన్నావు నీవు? గమనించండి, ఆదామైతే ఉండకూడని చోట్లలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా, ఎక్కడైతే ఉండకూడదో అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడంటే చెట్ల చాటున దాక్కొని ఉన్నాడు. దేవుడు అతన్ని ప్రేమించి, అతని పైన ఎంతో ప్రేమ చూపించి ఆ తోటలో ఆదామును ఉంచితే తినకూడని పండును తిని, వినకూడని మాటను విని, హవ్వతో కలిసి ఆ పండును తిని తను దిగంబరిగా ఉన్నాడు అనే వాస్తవాన్ని గ్రహించి దేవుడు దిగువచ్చి అతనితో మాట్లాడు వేళకి ఆదాము చెట్ల చాటున దాక్కున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యథావిధిగా దేవుడు దిగివచ్చి, ఆదాము నీవెక్కడ ఉన్నావు అని ఆదాము అడగా, అయ్యా నీ మాటలు విని నేను భయపడి నేను చెట్ల చాటున దాక్కుని ఉన్నానయ్యా అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆదామును దేవుడు చెట్ల చాట్లో దాక్కోమన్నాడా? ఆదామును దేవుడు దిగంబరిగా మారమన్నాడా? లేదు కదా. దేవుడు ఆ వనములు నువ్వు ప్రశాంతంగా తిను, ప్రశాంతంగా సంతోషంగా జీవించు అను అవ్వను ఆమెకు అప్పగిస్తే, చెప్పిన మాటను పెడచెవిని పెట్టి అపవాది మాటలు ఆలకించి చివరగా దిగంబరిగా మార్చబడి మహిమ వస్త్రాలను కోల్పోయి ఆదాము చెట్ల చాటున దాక్కున్నట్లుగా దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ప్రేమిని వల్లరా, సంసోన్ అయితే ఎక్కడ ఉండకూడదో అక్కడ తిరుగుతూ ఉన్నాడు. వేశ్యల గృహంలో సంసోను ఉన్నట్లుగా దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. వాస్తవానికి సంసోను దేవుడు అభిషేకించింది ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఉండాలని, వారికి న్యాయము తీర్చాలని, వాళ్ళను రక్షించాలని బలమును అనుగ్రహిస్తే, ఆ బలమును పక్కన పెట్టి, దేవుడిచ్చిన నాజీరును పక్కన పెట్టి, దేవుడిచ్చిన ఆ శక్తిని, ఆ మహిమను పక్కన పెట్టి వేశ్యల చుట్టూ తిరుగుతున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంచుతో ద్వారా
సంసోను చివరకు కళ్ళు లేని గుడ్డివాడిగా ఆ దేవాలయంలో చనిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే దావీదు గారు కూడా యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధ భూమిలో ఉండవలసిన దావీదు మేడగదిలెక్కి స్నానం చేస్తున్న పశ్చిబాను చూసినట్లుగా, ఆమెతో పాపం చేసినట్లుగా వాక్యం చదివిస్తూ ఉంది. అంత మాత్రమే కాక ఆమె భర్త అయిన ఉరియను కూడా చంపించినట్లుగా, ఒక నరహత్య చేసినట్లుగా కూడా దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎక్కడ ఉన్నావు, దేవుడు నిన్ను ఎక్కడ ఉండమన్నాడు, నువ్వెక్కడ ఉంటున్నావు అనే వాస్తవాన్ని ఈరోజు నువ్వు గుర్తెరగలగాలి. దావీదు వలె మేడలపైన తిరుగుతూ ఉన్నావా? సంసోను వలె వేశ్యల గృహాల్లో తిరుగుతూ ఉన్నావా? ఆదాము వలె చెట్ల చాటున, గుట్ల చాటున, గోడల చాటున, రహస్య స్థలంలో దాక్కుని ఉన్నావా? నీ రోజు ఎక్కడ ఉన్నావు? ఆశాపైతే, అయ్యా నేను ఎల్లవేళలా నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చేతిని నీవు పట్టుకున్నావని దేవుని వాక్యంలో అతను కీర్తన రచించినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? నీ ఆత్మను పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ మాటలు వినే నువ్వు ఎవరైనా సరే ప్రభునితో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఉండవలసింది వేశ్యల గృహాలలో కాదు, ఉండవలసింది మేడపైన కాదు, ఉండవలసింది చెట్ల చాటునో, పుట్ల చాటునో, గోడల చాటునో కాదు. ఎక్కడ ఉండాలి అనే మాట నేను చూపిస్తాను. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 'ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండెక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలుచుండవలెను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండెక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలుచుండవలెను. ప్రైజ్ లార్డ్. ఉదయమున ఎక్కడ ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉండగలగాలి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ఎక్కడ ఉంటున్నావు? ఉండవలసింది ప్రభువు చెప్పే మాట, నీవు దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఎక్కడ ఉంటున్నావు? ఉదయం లేచి ప్రార్థించే అనుభవం లేకుందా? ఉదయం లేవంగానే ప్రభు పాదాలు పట్టుకుని అనుభవం నీకుందా? ప్రభు పాదాలు పట్టుకుని మొర్రపెట్టి అనుభవం నీకుందా? ఉదయం లేవగానే ప్రభు సన్నిధిలో పెనుగులాడి ప్రభువును స్తుతించి మహిమపరిచే అనుభవం నీకుందా? లేకపోతే ఉదయం లేవగానే సెల్ ఫోన్లోను, ఫేస్బుక్లో, వాట్సాప్లో నీ కాలక్షేపం, నీ సమయం గడిపిస్తున్నావా? ప్రియమైన వాళ్ళని గమనించండి. ప్రతి ఉదయం లేవగానే నీవు దేవుని సన్నిధిలో మోకరించగలగాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవంలోనికి నీవు రావాలి. చూడండి, ప్రతి ఉదయమున మనము దేవుని సన్నిధి గడపాలి. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 26:14 ఒక మాట ఉంటుంది. 26:14 ఒక మాట ఉంటుంది. ఉతకము మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఉతకము మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి వలె ఉదకము పైన తలుపు ఏ విధంగా తిరుగుతుందో సోమరి చుట్టూ, ఉదకము మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరితనము మన వెన్నంటే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళకుండా కొంచెం పండుకోవచ్చులే, తెల్లారి నాకు లేచులే, 9 గంటలకు లేచులే అన్నట్లుగా సోమరితనం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళు సోమరి వలె కాకుండా, నిద్రపోతూ వలె మత్తు పదార్థాలకు లోనైన వారు మనం కాకుండా ప్రతి ఉదయం లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టగలగాలి. కీర్తనలో ఒక మాట ఉంటుంది. 90:14 ఒక మాట చూడండి, నేను చూపిస్తాను మీకు. 90:14 మాట ఉంటుంది. ఉదయము నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. ప్రతి ఉదయమున దేవుని కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయన ఉన్నతమైన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు దేవుడు. కాబట్టి ప్రతి ఉదయమున మనము ప్రభు పాదాలు పట్టుకోగలగాలి. ప్రతి ఉదయము వేకువజామున లేచి ప్రభు సన్నిధిలో మోకరించాలి. అప్పుడు ఆయన
ఉచితమైన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు. తృప్తి పొందిన మనము ఉత్సాహించి సంతోషించుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఉదయం లేవగానే ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించే అనుభవంలోనికి మనం రాగలగాలి. ప్రతి ఉదయం ప్రభు పాదాలు పట్టుకొని గోజారి ప్రార్థించి ప్రతి ఉదయాన్ని మనం ప్రభువుతో ప్రారంభించగలగాలి. అప్పుడు మన కుటుంబంలో మెండైన దీవెనలు మనకు కలుగుతాం గాక. చూడండి, సామెతల్లో 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సామెతలు 8వ అధ్యాయము 17లో ఒక మాట ఉంటుంది. మీకు చూపిస్తాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతిని నా యొద్ద ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. మేలిమి బంగారు కంటే అభివృద్ధి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. ఎవరైతే దేవుని వెతుకుతారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఐశ్వర్యమును, ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు నా వద్ద ఉన్నాయి. ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తాడు. ఎవరైతే దేవుని వెతుకుతారో వారికి ఆశీర్వాదాలు, ఘనతను, నీతిని వారికి ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఉదయము లేచినది మొదలుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించే అనుభవంలో మనం ఉండాలి. మనం ఉండవలసింది చెట్ల సాటున కాదు, మనం ఉండాల్సింది మేడల పైన కాదు, మనం ఉండాల్సింది వేసి గృహాల్లో కాదు, కానీ ప్రభు పాద సన్నిధిలో మనం ఉండగలగాలి. ఆమేన్. ప్రియమైన వాళ్ళ 2వ మాట మీకు చూపిస్తాను చూడండి. యెషయా ప్రవచన గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రతి అమావాస్య దినమున, ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త జనులు వచ్చెదరు. ప్రతి అమావాస్య దినమున, ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధి మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. ప్రతి అమావాస్య దినమున, ప్రతి విశ్రాంతి దినమున సర్వ శరీరులు నా సన్నిధి మొక్కుటకై వచ్చెదరు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ మాటలు వింటున్న సామెతలు 26:14లో ఒక మాట ఉంటుంది. ఉతుకము మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగును. ఉతుకము మీద తలుపు ఎలాగైతే తిరుగుతుందో మన పడక చుట్టూ సోమరి అలాగా తిరుగాడుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, సోమరితనానికి మనం లోబడిపోకుండా, నిద్ర మత్తుకు మనం లోబడిపోకుండా ఉదయం లేచి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని మహింపరిచే లక్షణము, ఆ మంచి స్వభావం మనలో ఉండాలి. కీర్తనలో ఒక మాట ఉంటుంది, సామెతలో మాట ఉంటుంది. కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి, 90:14లో ఒక మాట ఉంటుందండి. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదాము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదాము. ప్రతి ఉదయమున దేవుడు తన కృపతో మనల్ని తృప్తిపరిచే వేళ, ప్రతి ఉదయము తన ఉచితమైన కృపతో మమ్మల్ని తృప్తిపరిచి మనల్ని సంతృప్తిపరిచే దేవాదేవుడు. కాబట్టి ప్రతి ఉదయము నిద్రకు మనం బానిసలు అవ్వకుండా, సెల్ ఫోన్లకు మనం బానిసలు అవ్వకుండా, వాట్సాప్, ఫేస్బుక్లకి మనం బానిసలు అవ్వకుండా ఉదయమున లేచిన మొదలుకొని ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో మహిమపరిచి ఆయన ఆరాధించి గోజారే అనుభవం మనలో ఉంటే దేవుడు ఎన్నో మేలు మనం చేస్తాడు. చూడండి, సామెతలో ఒక మాట ఉంటుంది, 8:10లో ఒక మాట ఉంటుంది. మీరు చూపించాను చూడండి, 8:17లో ఒక మాట ఉంటుంది. నన్ను ప్రేమించువారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. ఐశ్వర్యము, ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతి నా యొద్ద ఉన్నవి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను వెతుకు వారికి నేను దొరుకుతాను. నన్ను ఎవరైతే ఆసక్తితో వెతుకుతారో వారందరికీ నేను ఘనతను, ఐశ్వర్యాన్ని, నీతిని వారికి నేను కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రేమిన వాళ్ళ ఉదయమునే లేచినది మొదలుకొని ప్రభు పాదాలు పట్టుకుని ఆయన్ని వెతికే వారంగా మనం ఉండాలి. కానీ ఉదయం లేవగానే సెల్ ఫోన్లు పట్టుకునే ఆ అలవాటు మనలో ఉండకూడదు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని ఆస్తి కర్తలుగా చేస్తున్నాడు. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారందరినీ దేవుడు నిండాలుగా ఆశీర్వదించుకు దేవుడు శక్తిమంతుడు. కాబట్టి నేటి వరకు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇంతవరకు నీ పరిస్థితి ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రభు పాదలు పట్టుకునే అనుభవం నీకుందా? లేకపోతే మొబైల్
కొట్టుకునే స్థితిగతుల్లో నీవు ఉన్నావా? ప్రియమైన వాళ్ళారా గమనించండి. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉండి ఈ మాటలు